వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్ ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమెరికాలాగా అభివృద్ధి విలేకరుల సమావేశంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై ఫిర్యాదులకు సి విజన్ యాప్ లో పెట్టిన ఫిర్యాదులు 100 నిమిషాల్లో పరిష్కారం సేవాలాల్ సేన ఆధ్వర్యంలో జాటోత్ తాను నాయక్ 74వ వర్ధంతి భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం తాను నాయక్ వీరమరణం 3వ తరగతి విద్యార్థికి వాతలు పడేలా కొట్టిన టీచర్ పాఠాలు నేర్పించాల్సిన టీచర్ ప్రవర్తనను ఖండించిన విద్యార్థి సంఘాలు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని 100 స్థానాల్లో గెలిపించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమెరికాలాగా అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా శృంగవరపు కోటలోని బేరాక చర్చికి కేఏ పాల్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ నన్ను శృంగారపు కోట ఎమ్మెల్యేగా పోటీ చేయమని అభిమానులు ఆత్మీయులు కోరుతున్నారని ఆ విషయం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. ప్రస్తుతం తాను విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడుతున్నానని తనను ఎంపీగా గెలిపిస్తే అమెరికాలోని వాషింగ్టన్ డీసీ వలె అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు నెలకు 25,000 ఉద్యోగాలు వితంతులకు నెలకు 5,000 పింఛన్ను ఇచ్చి ఆదుకుంటానని పిల్లలకు కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందజేస్తానని హామీ ఇచ్చారు. ప్రజాశాంతి పార్టీకి ఒక అవకాశం ఇచ్చి చూడండి అని కేఏ పాల్ ప్రజలను కోరారు. ఎవరైనా తప్పు నాదని ఎప్పుడైనా జగన్ అన్నాడా, చంద్రబాబు నాయుడు అన్నాడా, మోదీ అన్నాడా? అందరూ తప్పులు. అయితే ముఖ్యమంత్రి అవసరం మీ పిల్లలకి కేజీ టు పీజీ ఉచితంగా చదివిస్తా, ఉచిత విద్య ఇచ్చాను, ఉచిత వైద్యం ఇచ్చాను, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాను. అమ్మా ఇక్కడే ఇదే విశాఖపట్నం మీ దైవజన ఎంత మీ పిల్లలు కడతారా, మీ మనవలు కడతారా? నేనే మీ అప్పు కట్టాలి. నన్ను మంచి వైద్యం ఉచితంగా చేయిస్తాను. మీ పిల్లలకి మంచి స్కూల్ ఎస్కోట్ లో కట్టి ఉచితంగా కేజీ టు పీజీ చదివిస్తాను. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాను. అడవి లాంటి హైదరాబాద్కి 700 కంపెనీలు తీసుకొచ్చాను. అప్పటికి మీరు పేరు విన్నారా? చంద్రబాబు నాయుడు గారు పేరు విన్నారా? ఆయన ఒక ఎమ్మెల్యే మాత్రమే కుప్పంలో, ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు. అప్పటికి రాజశేఖర ఎమ్మెల్యేలకు 100 కోట్లు 1000 కోట్లు ఆస్తి, మీకు మాత్రం 5-10 లక్షలు పెట్టి ఇల్లు కట్టడం, 5,000 10,000 రూపాయలు వితంతులు పెన్షన్ ఇవ్వరు. మీకు ఎంతమంది కృష్ణుణ్ణి కొందరు అల్లాని నమ్ముకుంటారు. నేను నమ్ముకున్న సత్యం శాంతి సభల్లో చెప్తాను, ఎలక్షన్లో చెప్పను. మళ్ళీ ఎలక్షన్లో నన్ను క్యాండిడేట్ను రద్దు చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు కనుక యేసు ప్రభు ఏకైక రక్షకుడని ఇక్కడ చెప్పను. ఎలక్షన్ టైంలో 5,000 రూపాయలు నన్ను గెలిపించిన ఏది నన్ను ముఖ్యమంత్రి చేయాల్సిన లేదు. నన్ను మీరు విశాఖపట్నం ఎంపీ ఎన్నికలకు సంబంధించి మోడల్ కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదులు పబ్లిక్ యాప్ సి విజన్ ద్వారా స్వీకరించడం జరుగుతుందని విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సి విజిల్ యాప్ లో మోడల్ కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదులను పంపవచ్చని తెలిపారు. పార్టీలకు చెందిన వారు మద్యం నగదు బహుమతులు వంటివి పంపిణీ చేసిన లైవ్ ఫోటోలు వీడియోలను ఈ యాప్ ద్వారా పంపాలని తెలిపారు. ఈ యాప్ లో పెట్టిన ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఎలక్ట్రిక్ మీడియా సోషల్ మీడియాలలో పొలిటికల్ ప్రకటనల కోసం వచ్చే వీడియో ఆడియోలకు ఎంసీ ఫ్రీ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. అందుకోసం 48 గంటల ముందే ఎంసీ కమిటీకి దరఖాస్తు చేసుకోవాలన్నారు. మీడియా సమావేశంలో సహాయ కలెక్టర్ వెంకట్ త్రీనాగ్, డిఐఈఆర్ఓడి రమేష్ పాల్గొన్నారు.
అప్లికేషన్ ఫర్ వెహికల్ పర్మిట్, అప్లికేషన్ ఫర్ అంటే మీరు ఏదేది అప్లై చేసుకుంటే ఏ కేటగిరీకి పెట్టచ్చు అనేది కూడా తెలుస్తుంది. సో ఒక్కొక్క పర్మిషన్ కి అటాచ్డ్ తర్వాత మన స్టేట్ లో పోలింగ్ వచ్చి 13 మేకి కమ్యూనికేట్ చేస్తున్నారు. తర్వాత June 4th కౌంటింగ్ పెట్టున్నారు. సో ఇది మీరు కూడా అందరూ కూడా చూసుంటారు పేపర్స్ లో దాంట్లో. సో ముఖ్యంగా ఇప్పుడు ఈ ఫస్ట్ 1 month మనకి దాదాపు ఒక 1 month ఉంది ఇంకా నోటిఫికేషన్ ఇచ్చి మనము నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ చేసే ముందు. సో అంతవరకు మనకి రెగ్యులర్గా ఒకటి కోడ్ అమల్లో ఉంది కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పార్టీస్ కానీ అధికారులు కానీ అందరు కూడా పాటించడం అనేది ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఇదే కాకుండా మనకి ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ మీరు క్యాంపెయిన్ పరంగా వేరియస్ యాక్టివిటీస్ చేసుకుంటారు కాబట్టి దానికి సంబంధించిన అంటే పర్మిషన్స్ ఇవన్నీ ఎలా తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మోడల్ కోడ్ ఉన్నప్పుడు పర్మిషన్ లేకపోతే ఖచ్చితంగా మనకి ఆపాల్సిన పరిస్థితి వస్తుంది, కేసు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి పర్మిషన్స్ సంబంధించి కూడా ఇవాళ ఒకటి బ్రీఫ్ లాగా మీకు పెట్టడం జరిగింది. ముఖ్య బట్ అది ఆ రెండు స్టార్ట్ చేసే ముందు మనకి ఇప్పుడు ఫార్మ్స్ సంబంధించి చూస్తే, ఎందుకంటే ఇంకా కూడా కొంతమంది పొలిటికల్ పార్టీస్ నుంచి మనకి కొన్ని కంప్లైంట్స్ అవి వస్తున్నాయి ఫార్మ్స్ మీద. మనకి ఎన్నికల కమిషన్ ఎలక్షన్ అనౌన్స్ చేసినప్పటి నుంచి మనం ఇంకా డిలీషన్స్ మోడిఫికేషన్స్ చేయడానికి వీల్లేదు. సో 16వ తారీఖు తర్వాత ఇప్పుడు 17 మార్చ్ నుంచి వచ్చిన ఏదైనా Form 7 అన్నా Form 8 లో మోడిఫికేషన్స్ ఉంటుంది, అంటే కరెక్షన్స్ లాగా. ఆ రెండు కూడా ఫార్మ్స్ అన్ని పెండింగ్ ఉంటాయి, అవి ఏవి టేకప్ చేయరు. 16వ తారీఖు వరకు వచ్చిన ఫార్మ్స్ డిస్పోజ్ చేసుకోవచ్చు. 17 నుంచి ఉన్న Form 7 కానీ 8లో మోడిఫికేషన్స్ టేకప్ చేయము. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సేవాలాల్ సేన ఆధ్వర్యంలో జాటోత్ టాను నాయక్ 74వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు గుగులోతు నందులాల్ నాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకన్న మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం విసునూరు దేశ్ముఖ్ గుండాలను, నిజాం రజకారులను ఎదిరించిన ధైర్యశాలి జాటోత్ టాను నాయక్ అని తెలియజేశారు. 1950 మార్చి 20న ముండ్రాయి దగ్గర దొరగుండాలో పోరాడుతూ టాను నాయక్ వీరమరణం పొందారని గుర్తు చేశారు. కమ్యూనిస్టు పార్టీ తెలంగాణలో రాకముందే టాను నాయక్ కుటుంబ దొరలను ఎదిరించి భూములపై తమ హక్కులను సాధించుకున్నదని వివరించారు. టాను నాయక్ విగ్రహాన్ని కోర్టు ఆవరణలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మహిళా సేన నాయకురాలు లక్కావత్ పద్మాబాయ్, మహిళా సేన అధ్యక్షురాలు బూకే శ్రవంతిబాయ్ పాల్గొన్నారు. సేన జిల్లా అధ్యక్షులు గుగులోతు నందులాల్ నాయక్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ బొమ్మ ముందు లంబాడి ముద్దుబిడ్డ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడినటువంటి అమరవీరుడు లంబాడి జాతి ముద్దుబిడ్డ అయినటువంటి జాటోత్ కామ్రేడ్ టాను నాయక్ 74వ వర్ధంతికి ఘన నివాళులు సేవాలాల్ సేన అర్పించింది. టాను నాయక్ గురించి ఈ జాతి తెలుసుకోవాలి. ఈ జాతితో పాటు అన్ని కులాల వాళ్ళు కూడా టాను నాయక్ యొక్క చరిత్రను తెలుసుకోవాలి. టాను నాయక్ ఒక లంబాడి బిడ్డ. వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు జనగామ జిల్లా మొండ్రాయి తాలూకా ధర్మానాయక్ తండాలో మరి జాటోత్ హాము నాయక్ మంగీబాయికి జన్మించినటువంటి 6వ సంతానం. 5 కొడుకుల తర్వాత చివరి సంతానంగా టాను నాయక్ జన్మించాడు. టాను నాయక్ ఆనాడు నిజాం రజాకారులు మరి ఆ రోజు భూమి యొక్క పన్ను వసూలు చేసి భూమిని కూడా దున్నేవాడిదే భూమి అని చెప్పేసి వీలు పోరాటం చేస్తుంటే ఆ ఉన్నటువంటి తండాలో ఉన్నటువంటి 1000 ఎకరాలని నిజాం రజాకారులు ఆక్రమించి చిత్రహింసలకు గురి చేసేవారు. టాను నాయక్ యొక్క 5 అన్నలను అతి కిరాతకంగా వాళ్ళ చేతనే ఆ యొక్క కట్టెలు పేర్చి వాళ్ళ శవాల్ని సజీవ దహనంగా టాను నాయక్ 5 అన్నదమ్ములను మరి నిర్దాక్షిణ్యంగా ఆనాటి రజాకారులు మరి చంపిన విషయాన్ని మరి టాను నాయక్ ఆ రోజు వాళ్ళకు దొరకలేదు. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతోని
ఠాను నాయక్ ని చివరగా 1950వ సంవత్సరం మార్చి 20వ తేదీన ఠాను నాయక్ ని ముండ్రాయి సమీపంలో ధర్మనాయక్ తండా సమీపంలో ఒక గడిలో బండి చక్రానికి ఠాను నాయక్ ని మరి బంధించి మరి ఆ యొక్క తుపాకీతోని 3 గుండ్లను కాల్చుతుంటే అప్పుడు ఠాను నాయక్ ధైర్యంగా ముందుకొచ్చి మరి విప్లవం వర్ధిల్లాలి, రజాకారుల యొక్క రాక్షసత్వం నశించాలి అని చెప్పేసి నినాదం ఇచ్చుకుంటూ ఠాను నాయక్ అమరుడైనాడు. అంతటి గొప్ప అమరుడు మరి ఠాను నాయక్ లంబాడి జాతి ముద్దు బిడ్డ ఠాను నాయక్ అందరూ కూడా స్మరించుకోవాలి, అతనికి ఘనంగా నివాళులు అర్పించాలి. అలాగే మేం సేవలాల్ సేనగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఠాను నాయక్ యొక్క చరిత్ర ఇది రజాకారుల నుండి యుద్ధం చేసినటువంటి దొడ్డి కొమరయ్య మరణం తర్వాత ఠాను నాయక్ చరిత్ర పెద్ద గొప్పది. మరి ఠాను నాయక్ యొక్క చరిత్రను ఆనాటి ఆర్ నారాయణమూర్తి గారు వీర తెలంగాణ సినిమాలో అద్భుతంగా చరిత్రను మొత్తం తెరకెక్కించారు. అతనికి ధన్యవాదాలు తెలియజేస్తాను. కానీ ఒక ఘోరమైన విషయం ఏంటంటే మొన్ననే విడుదలైనటువంటి రజాకార్ సినిమా, ఈ రజాకార్ సినిమాలో ఎక్కడా కూడా ఆ డైరెక్టర్ అయిన సత్యనారాయణ గారు కుల వివక్ష చూపించారు. ఎక్కడా కూడా మా ఠాను నాయక్ యొక్క చరిత్రను తెరకెక్కించలేదు. మరి కావాలనే ఒక లంబాడి జాతిలో పుట్టిన బిడ్డ కనుకనే అతని యొక్క చరిత్రను బయటికి తీయలేకపోయారు. కాబట్టి ఖబర్దార్ సత్యనారాయణ గారు డైరెక్టర్ ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, రజాకార్ సినిమాను వెంటనే బ్యాన్ చేయాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి లంబాడి జాతి అమరవీరుడు కామ్రేడ్ ఠాను నాయక్ యొక్క విగ్రహాన్ని ఇక్కడ అంబేద్కర్ పక్కన ఠాను నాయక్ విగ్రహాన్ని మరి ప్రతిష్ఠించాలని చెప్పేసి సేవలాల్ సేనగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జోహార్ ఠాను నాయక్, జోహార్ ఠాను నాయక్. హనుమకొండ జిల్లా సుబేదారి సమీపంలో కడియం కావ్య తన స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కడియం కావ్య మీడియాతో మాట్లాడుతూ ఎంపీ టికెట్ ఇచ్చినందుకు బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. నేడు డాక్టర్ వృత్తిలో ఉండి పేద ప్రజలకు సేవ చేస్తున్నానని ఆమె అన్నారు. వరంగల్ జిల్లాలోని నిరుపేదలకు చేసేందుకు రాజకీయ పరంగా రంగప్రవేశం చేశానని వివరించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వరంగల్ ఎంపీగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. చిన్ననాటి నుండి నాన్న కడియం శ్రీహరి అడుగుజాడల్లో నడిచానని తెలిపారు. మా నాన్నను ఆదరించిన విధంగా నన్ను ఆదరించి దీవించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాము. వర్ధనపేట నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం అని మన మాజీ మంత్రివర్యులు దయాకర్రావు గారు ప్లస్ మన ప్రెసిడెంట్ ఎమ్మెల్యే శ్రీహరి గారు, తర్వాత దాచిబీని భాస్కర్ అన్న, ఇంకా మిగతా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇట్లా ముఖ్యులందరితోటి కూడా వాళ్ళ అధ్యక్షతన మన వర్ధనపేట నియోజకవర్గము సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మన జిల్లా పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా వర్ధనపేట ఇన్ఛార్జి ప్రస్తుతం ఎవరు లేరు, అరుణ్ రమేష్ గారు వెళ్ళిపోయారని చెప్పి మనకి కమిటీలు ఏర్పాటు చేయాలి, మండల అధ్యక్షులు ఏర్పాటు చేయాలి, మళ్ళీ మనం అందరం సమిష్టిగా పనిచేస్తూ మళ్ళీ వర్ధనపేటని సుస్థిరంగా చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున కూడా చాలామంది తరలి రావడం జరిగింది. జస్ట్ ఒక చిన్న మెసేజ్ తోటే చాలామంది వచ్చారు. చాలా బాగా జరిగింది. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా మొదటగా మిమ్మల్ని ప్రెజెంట్ చేయడం జరిగింది. దానికి మీరు ఏ విధంగా యాక్చువల్లీ ఏ ఎలక్షన్ చూసుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా కూడా ముందస్తుగానే అభ్యర్థులు ప్రకటిస్తుంది. వాళ్ళు ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్గా వెళ్తుంటారు. మళ్ళీ అదేవిధంగా ఈసారి కూడా అందుకే లోక్సభ అభ్యర్థులు చాలా మందిని ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం వరంగల్ నియోజకవర్గం ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గం మేజర్ స్థానం కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేదు. అంటే ఓట్లను ఏ విధంగా మలుచుకోవాలి? అది ఒక ఎదురుగాలి. ఆ గాలిలో ప్రస్తుతానికి అంటే వాళ్ళంతా పెద్దగా ఇక్కడ ఉండి పనిచేసిన వ్యక్తులేం కాదు, ఎవరైతే ఇప్పుడు గెలిచారో అది ఒక ఎదురుగాలిలాగా వచ్చి గెలిపించుకున్నారు. కానీ ఈ 100 రోజుల్లో చూసుకుంటే కనుక కాంగ్రెస్ పాలన అంత బాగాలేదని ప్రజలకి స్వతహాగా అర్థమవుతుంది. ఎవరికైతే పంటలు ఎండిపోతున్నాయో, రైతు బంధు అందలేదు, తర్వాత కరెంటు చీటికి మాటికి పోవడం, తర్వాత ఇప్పుడు కొత్తగా మళ్ళీ బోర్లు వేసుకోవడం, ఇట్లాంటివన్నీ కొత్త జరుగుతున్నాయి. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ గారి ప్రభుత్వం ఏదైతే పథకాలు ఇచ్చిందో అది కూడా ఇప్పుడు కొనసాగించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, మాకు వచ్చే పథకాలు కూడా ఆగిపోయినాయి అన్న బాధలో ప్రజలు ఉన్నారు. వాళ్ళు తెలుసుకుంటున్నారు బీఆర్ఎస్ పాలనే బాగుంది, కేసీఆర్ గారి పాలనే బాగుంది అని ఒక ఆలోచనకు వస్తున్నారు. సార్, మొట్టమొదటిసారిగా మీరు రాజకీయాలకు ప్రవేశించారు మేడం. మీకంటే సీనియర్ వాళ్ళని ఎలా ఎదుర్కోబోతున్నారు?
ఒకటి ఏంటంటే ఆ సీనియర్లందరూ మధ్యలో పెరిగిన దాన్ని నేను, కాబట్టి వాళ్ళు కూడా సరే 1-2 రోజులు ఏమన్నా అనుకుంటే అనుకోవచ్చు. బట్ ఇప్పుడు అట్లాంటి వాళ్ళు కూడా ఎవరు లేరు, అట్లా అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు పార్టీ నుంచి. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ నా బాబాయిలు పెద్దన్నలు అంతే, మా వాళ్ళే ఉన్నారంతా. ఇక చిన్నప్పటి నుంచి మా నాన్నగారిని చూస్తూ పెరిగిన దాన్ని, ఆ రాజకీయ ప్రభావం నా మీద కూడా పడింది. వైద్య సేవ చేద్దాము అన్న ఉద్దేశంతో వైద్యురాలను అయ్యాను. అట్లనే ఇప్పుడు రాజకీయాల వైపు వస్తున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు తెలుస్తుంది ప్రజలకి, స్వతహాగా తెలుసుకుంటున్నారు ఏం నష్టపోయాము, ఏం కోల్పోయాము. ఏదో ఇంటి పెద్ద మీద అలిగినట్టు చేసి ఉండొచ్చు, లేదా అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి మీద కోపంతో ఒకరు పోతే ఏముంది కేసీఆర్ గారు వస్తారు ఎట్లయినా సీఎం అవుతారు అన్న దాంతో కూడా అలా చేయడం జరిగింది. ఈవెన్ ప్రజలు కూడా అనుకోలేదు కేసీఆర్ గారు అధికారం కోల్పోతారని. కాబట్టి మళ్ళీ కూడా కేసీఆర్ గారికి నమ్మకంతో వీళ్ళైతేనే పోరాడతారు మా కోసము, బీజేపీ కాంగ్రెస్ అయితే చేయరు అన్న ధ్యాసలో ప్రజలు ఉన్నారు. వాళ్ళ ఓటు మళ్ళీ మా వైపే వస్తుంది, బీఆర్ఎస్కి వస్తుంది. కాబట్టి మేము ఖచ్చితంగా ఇప్పుడు నాకు తెలిసి ఒక 20-25 ఏళ్ల క్రితం ఒక మహిళ ఎంపీగా పోటీ చేశారు, గెలిచారు, కల్పనాదేవి గారు. మళ్ళీ తర్వాత ఒక మహిళగా మన వరంగల్కి అవకాశం వచ్చింది. అది కూడా బీజేపీ బీఆర్ఎస్ తరఫున వచ్చింది. బీజేపీ ఎంత మహిళా బిల్లు అని పెండింగ్లో పెట్టినా కూడా మా పార్టీ దాన్ని కార్యరూపం దాల్చింది. మాకు 2 మహిళలకు ఇచ్చింది, నాకు హైదరాబాద్లో. కాబట్టి మేము మహిళలుగా ఫస్ట్ మహిళా సమస్యల మీద పోరాడతాము. అలాగే మన జిల్లాకి సంబంధించిన అనేక సమస్యల మీద అంతకుముందు పెండింగ్ ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే బీజేపీ ఏమి కొత్త ప్రభుత్వం కాదు, గత 10 ఏళ్ల నుండి కూడా ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా కూడా వాళ్ళు తెలంగాణకు అన్యాయం చేస్తూనే వచ్చిండ్రు. కాబట్టి దాన్ని వివరిస్తూ ప్రజలకి మాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి, బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ముందుగా ఢిల్లీలో మాట్లాడతాను అని చెప్పి తెలియజేసుకుని వాళ్ళని ఓటాడడం జరుగుతుంది. నేను దేశంలో ఇదివరకు 7వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీ గెలిచింది పార్టీ. ఇప్పుడు ఎంత మెజార్టీ గెలుస్తుంది? మెజారిటీ గురించి నేను ఇప్పుడే ఏం చెప్పలేను. బట్ ఎట్లయినా కూడా ప్రజల ఓటు అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్కి పడుతుంది, అత్యధిక మెజారిటీగానే వస్తుంది. నాకు తెలిసి మెజారిటీ ప్రకారం అయితే నేను ఇప్పుడు ఏం ఆన్సర్ చేయలేదు దాని గురించి. ఓకే, థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న విద్యార్థికి టీచర్ వాతలు పడేలా కొట్టడంతో తల్లిదండ్రులు ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. ఎగ్జామ్ లో క్వశ్చన్ కు ఆన్సర్ రాయలేదంటూ సైన్స్ టీచర్ చెంపలపై కొట్టి రూల్ కర్రతో వీపుపై బాదడంతో విద్యార్థికి వాతలు పడినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు. బుజ్జగించి పాఠాలు నేర్పించాల్సిన టీచర్ వాతలు పడేలా కొట్టడం ఏంటి అని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు నిబంధనలు తుంగలో తొక్కి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు పాఠశాలల నిర్వహణ నియమాలపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరుతున్నారు. గురు శిష్యుల మైత్రిని పెంపొందేలా ప్రశాంత వాతావరణంలో విద్యాబోధన అందించేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. సైన్స్ ఎగ్జామ్ ఉంటే టీచర్ అట పేపర్ చూసి ఒక బిట్ రాయలేదు, ఒక బిట్స్ రాయలేట. రాయకుంటే బిట్స్ ఎందుకు రాయలేదు, చెంపల పొండి కొట్టిందట ఒక 10 దెబ్బలు. కొట్టినాక ఊకోవచ్చు కదా, వీపు కట్ట మొత్తము షెడ్డు మించి కట్టబట్టి కొడితే మొత్తం బాతలు వచ్చినాయి. చేయి మీద కొడితే చేయి అమిలిపోయింది, ఇగో మెడ మించి కొడితే మెడ మొత్తం బాతలు వచ్చినాయి. కొట్టింది సరే, కొట్టినప్పుడు మరి మేడం ఇట్లా కొట్టినా మరి మీ పిల్లల్ని మరి అనుకోకుండా ఏదో కోపం అని చెప్పాలి కదా. ఏం చెప్పలేదు, ఇంటికి వచ్చినాక వీళ్ళ మమ్మీ చూసింది, చూసాక మొత్తం బాతలు వచ్చినాయి. స్కూల్ తీసుకొచ్చి సారి చూసింది, చూస్తే రేపు రండి మాట్లాడుకుందామని చెప్పింది అంటే ఇవాళ తీసుకొని వచ్చినాయి. అంటే కొట్టాల్సిన అవసరం లేదు, హెల్త్ ఇష్యూ ఉన్నది కాబట్టి మాకు టెన్షన్. ఇంకా ఇంతగానో కొట్టింది బిడ్డ, చంపాల మించాలి బాగానే కొట్టిందా. ఈ పిల్లగానికి చంపాలన్నంత కోపం వచ్చిందంటే ఎంత బాధపడాలి, ఎంత బాధపడతా దెబ్బలు, ఎంత పడతా రావాలి. ఈ బాధ దెబ్బలు గీత నా కొట్టేది గీత ఏమైనా గోడ పశువా చెట్టు నింపుతే చెట్టు ప్రాణం పోతే ఏమవుతుంది. ఈరోజు గోదావరిలో ఎండావరకం స్కూల్లో తాటిగా చదివే పునీతిని నిన్న మధ్యాహ్నం ఎగ్జామ్ రాస్తుంటే సైన్స్ టీచర్ అది దారుణంగా కొట్టడం జరిగింది. దాని గురించి మాట్లాడడానికి వస్తే స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఎవరు కానీ స్పందించకుండా మేము ఎందుకు కొట్టినామనడానికి మినిమం ఆన్సర్ లేకుండా ఇలా డిగ్రీ చదివిన టీచర్లను పెట్టుకొని పిల్లల యొక్క భవిష్యత్తును అంధకారం చేసుకుంటూ ఆ పిల్లాడు ఎవరికే పేషెంట్ అతను ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. ఇంతవరకు ఎవరు కూడా స్పందించలేదు. దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినా, ఇప్పుడు దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకున్నా అతను తొందరగా అధికార యంత్రాంగం పంపిస్తున్నానని చెప్పాడు. వచ్చినాకనే దీనికి సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఆలోపు స్కూల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని
ఎంఈఓ డిఓ గారికి కలెక్టర్ గారికి మేము ఎన్ఎస్ఓ పక్షాన కోరుకుంటున్నాం. అలాగే ఇట్లాంటి సంఘటన కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి ప్రైవేట్ స్కూళ్ళ మీద అని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. బయట స్కూల్లో జరిగినా కూడా ఎంఈఓ డిఓ దృష్టికి తీసుకుపోయినా కూడా ఆయన తూతూ మంతరంగా యాక్షన్ తీసుకోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇక మీదటైనా అధికార యంత్రాంగం ఎంఈఓ డిఓ గారు దీన్ని చొరవ తీసుకొని ఇలాంటి స్కూళ్లపై మెమోలు కానీ అలాగే చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఇంకొక స్కూల్ బుద్ధిగా వస్తుంది. దయచేసి దీన్ని సొమోటోగా తీసుకొని పోలీస్ యంత్రాంగం కూడా దీంట్లో భాగస్వాములు అయ్యి ఇలాంటి స్కూల్కి బుద్ధి చెప్పాలని ఎన్ఎస్ఓ పక్షాన కోరుకుంటున్నాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని హైదరాబాద్ బంజారాహిల్స్ తన నివాసంలో తెలంగాణ క్రషర్ అసోసియేషన్ అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కలిసి తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న క్రషర్ రంగం ఫిట్ మెజర్మెంట్ రాయల్టీ చెల్లింపుల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని, ఎప్పుడో చేసిన క్రషర్ గుంతలకు మెజర్మెంట్ వేసి ఇప్పుడు రాయల్టీ చెల్లించాలని చెప్పడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని మంత్రికి తెలిపారు. క్రషర్ అసోసియేషన్ సమస్యలను తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జూన్ 3వ తారీఖు తర్వాత తాను గౌరవ ముఖ్యమంత్రితో చర్చించి ఒక మినిస్టర్స్ కమిటీ వేయించి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని తెలిపారు. వెంటనే సమ్మెను విరమించాలని తెలంగాణ క్రషర్ అసోసియేషన్ అధ్యక్షులు కమలాకర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు నందారెడ్డి, జనరల్ సెక్రటరీ కూనం శ్రీనివాస్ గౌడ్లను మంత్రి కోరారు. మంత్రి చొరవకు ధన్యవాదాలు తెలిపిన అసోసియేషన్ ప్రతినిధులు తక్షణమే సమ్మె విరమించుకున్నట్లు ప్రకటించారు. అసోసియేషన్ వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు గత 5 రోజులుగా సమ్మె చేస్తూ ముఖ్యంగా వాళ్ళ మెయిన్ డిమాండ్ ఫిట్ మెజర్మెంట్ ఆపి న్యాయం చేయాలని చెప్పి దాని మీద ఎంతో మంది కార్మికులు ఆధారపడడం కాకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇటు కన్స్ట్రక్షన్ రంగంలో కానీ ఇంకా రోడ్స్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ మంత్రిగా రోడ్స్ కూడా ఈ మధ్యనే దాదాపు 2,000 కోట్ల రూపాయలు రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలోనే మన హైదరాబాద్ మరొక సూపర్ గేమ్ చేంజర్ గా రీజనల్ లింక్ కూడా ఇక్కడ మించిన సూపర్ గేమ్ చేంజర్ రీజనల్ లింక్ రోడ్ రావాలని చూపులారు. అందుకనే క్రషర్ ఓనర్స్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ సమస్యని నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఎలక్షన్ కోడ్ జూన్ 3 తర్వాత దీని మీద ఒక మినిస్టర్స్ కమిటీ వేసి తప్పకుండా మీకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం, న్యాయం చేస్తామని కూడా హామీ ఇస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి విషయంలో కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇవన్నీ ఇబ్బంది పెట్టాలని కాదు, మేము గతంలో మీకు పోయిన గవర్నమెంట్ మీకు ఓవరాల్ ఆర్డర్ అయ్యి మీరు చేసుకోండి పో అని చెప్పింది, కానీ అప్పుడే ఆర్డర్ ఇచ్చుంటే ఈ ప్రాబ్లం లేకపోతుంది మీకు. అందుకని తప్పకుండా దీని మీద నేను ప్రత్యేక దృష్టి పెడతా. నేనే కాదు, మా సీనియర్ మంత్రులు అందరం కలిసి కూడా ముఖ్యమంత్రి గారితో చర్చిస్తా. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పోతున్నా, మీ రిప్రజెంటేషన్ నా కవరింగ్ లెటర్తో పెట్టి నేను కూడా ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తాను దీన్ని పరిష్కారం చేయాలని. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మీ స్ట్రైక్ లో మీ కోడ్ లో ఉన్నప్పుడు ఏ డిసిజన్ తీసుకున్నా అది ఎలక్షన్ రూల్స్ విరుద్ధం అవుతుంది. కాబట్టి తప్పకుండా జూన్ తర్వాత మిమ్మల్ని కూడా డెలిగేషన్ ని ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఇప్పిస్తా, మీరు కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేయండి, తప్పకుండా మీకు న్యాయం చేస్తానని ఒక రాష్ట్ర మంత్రిగా, అది కూడా ఆర్ఎండ్బి శాఖ మంత్రి అంటే నా రోడ్స్ కావాలని మెడల్ కావాలి. నాకు మెడల్ ఉంటేనే రోడ్స్ వేయగలుగుతాం. 5 ఏళ్ళకెళ్ళి రోడ్స్ వేయకుండా చాలా డ్యామేజ్ అయ్యి కాంట్రాక్టర్లకు పేమెంట్ రాకుండా సగంలో ఆగిపోయిన రోడ్ల పరిస్థితి ఉన్నది. దాన్ని నా మీద పూర్తి బాధ్యత ఉన్నది. తెలంగాణలో ఇవాళ యాక్సిడెంట్లుగా రాకుండా ఉండాలన్నా ఈరోజు రోడ్స్ మంచిగుంటేనే డెవలప్మెంట్ అనేది ఇంకా ఎక్కువ జరుగుతుంది. ఇండస్ట్రీస్ రావాలన్నా ఏది రావాలన్నా రోడ్స్ అనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలన్నదే నా ఉద్దేశం, మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. తప్పకుండా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, అర్బన్ సబర్బన్ అలాగే రూరల్ లాగా 3 విభాగాలుగా విడదీసి తెలంగాణను అభివృద్ధి చేద్దామనే వారైతే లాజిస్టిక్ పార్కులు కానివ్వండి, ఫార్మాసిటీ కానివ్వండి, ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలో ప్లానింగ్ లో ఉన్నాం. అందుకని తప్పకుండా మీ సమస్యని ముఖ్యమంత్రి గారు తీసుకొని పరిష్కరిస్తానని మీకు హామీ ఇస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమెరికాలాగా అభివృద్ధి. విలేకరుల సమావేశంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై ఫిర్యాదులకు సివిజిన్ యాప్. సివిజిన్ యాప్ లో పెట్టిన ఫిర్యాదులు 100 నిమిషాల్లో పరిష్కారం. సేవాలాల్ సేన ఆధ్వర్యంలో జాటోత్ టాను నాయక్ 74వ వర్ధంతి. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం టాను నాయక్ వీరమరణం.
3వ తరగతి విద్యార్థికి వాతలు పడేలా కొట్టిన టీచర్, పాఠాలు నేర్పించాల్సిన టీచర్ ప్రవర్తనను ఖండించిన విద్యార్థి సంఘాలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.